అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 24వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, మంగళవారం. ఈరోజు తిథి నవమి, రాత్రి 7:13 వరకు. తదుపరి దశమి. ఈరోజు నక్షత్రం హస్త, పగలు 12:30 వరకు. తదుపరి చిత్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రాంతాల సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణఒత్తిడి నుండి బయటపడతారు. ప్రశాంతంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక ఇబ్బంది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులుంటాయి. భూక్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. అధికారుల అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు సైతం సహాయ సహకారాలను అందిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కన్యరాశి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. తదుపరి తులారాశి. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. సంతానానికి ఈ విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి. తదుపరి మీనరాశి. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం వాతావరణం బాగుంటుంది. శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది.